అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అంతం చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసింది. వే టు కిల్ మెలేనియా అనే టైటిల్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు గ్లోబల్ సెక్యూరిటీని షేక్ చేస్తుంది. ట్రంప్ భార్యతో పాటు ఆయన కొడుకు బారన్ ట్రంప్ను కూడా డెత్ థ్రెట్స్ రావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అసలు ఇరాన్ అంత తీవ్ర స్థాయిలో ట్రంప్ కుటుంబంపై ఎందుకు కక్ష పెంచుకుంది? ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని కూడా వదిలేసి పాత విమానంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అమెరికా రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు అత్యంత ఆందోళన పరుస్తున్న అంశం ట్రంప్ ఫ్యామిలీని ఇరాన్ టార్గెట్ చేయడం. తాజాగా వే టు కిల్ మెలేనియా అనే పేరుతో ఇరాన్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో మెలేనియా ట్రంప్ న్యూయార్క్ సిటీలో ప్రయాణించే కాన్వాయ్, ఆమె తరచూ విజిట్ చేసే లగ్జరీ దుకాణాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. మెలేనియా కొనే ఖరీదైన దుస్తులపై లేదా వస్తువులపై నార్వే ఏజెంట్ అనే ప్రమాదకరమైన కెమికల్ను చల్లడం ద్వారా ఆమెను హతమార్చవచ్చని వీడియోలో వివరించడం సంచలనం రేపుతుంది. ఇది కేవలం మెలేనియాతో ఆగలేదు. ట్రంప్ చిన్న కుమారుడు న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 18 ఏళ్ల బారన్ ట్రంప్ను కూడా ఇందులో నేరుగా బెదిరించారు. వీడియో చివర్లో ఇది కేవలం ఆరంభమే, బారన్ ట్రంప్ మా కోసం వెయిట్ చేయి అని కూడా హెచ్చరించారు. ఈ వీడియో వెలుగులోకి రాగానే అమెరికా సీక్రెట్ సర్వీస్, ఫెడరల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ట్రంప్ కుటుంబ సభ్యులు రక్షణ కోసం భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశాయి. మెలేనియా, బారన్ ట్రంప్లకు 24 గంటల పటిష్టమైన కమాండో భద్రతను ఏర్పాటు చేశారు. న్యూయార్క్లోని ప్రసిద్ధ ట్రంప్ టవర్, ఫ్లోరిడాలోని మార్ ఎలాగో ఎస్టేట్, న్యూజెర్సీలోని బెడ్మినిస్టర్ గోల్ఫ్ క్లబ్, వైట్ హౌస్ పరిసరాల్లో నిఘా వ్యవస్థను ముమ్మరం చేశారు. ఆన్లైన్ డిజిటల్ నెట్వర్క్లోనే కాకుండా ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో కూడా బహిరంగంగానే అమెరికా వ్యతిరేక, ట్రంప్ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. టెహ్రాన్లోని బిజీగా ఉండే జోమ్హౌరీ స్ట్రీట్లో ఒక భారీ డిజిటల్ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్ గొంతును పలువురు చేతులు నులిమేస్తున్నట్లుగా ఒక భయంకరమైన చిత్రాన్ని చూపిస్తున్నారు. దాని కింద ప్రతీకారం తప్పదు, రివెంజ్ ఈస్ ఇన్వెటబుల్ అని వార్నింగ్ ఇచ్చారు. గత వారం టెహ్రాన్లో వెలిసిన మరికొన్ని హోర్డింగ్లు ట్రంప్ కుటుంబ సభ్యులపైన డొనాల్డ్ ట్రంప్, జూనియర్ ఇవాంకా ట్రంప్, ఎరాక్ ట్రంప్, టిఫ్నీ, బారన్ల చిత్రాన్ని ప్రదర్శిస్తూ రక్తానికి రక్తమే అని రాసి ఉన్న బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఒక అమెరికా అధ్యక్షుడి కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తూ ఇలాంటి బెదిరింపులు రావడం ఇటీవలే కాలంలో ఇదే తొలిసారి. ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది కదూ. అసలు ఇరాన్ ట్రంప్ ఫ్యామిలీపై ఈ స్థాయిలో పగ పెంచుకోవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఈ శత్రుత్వానికి మూలాలను పరిశీలిస్తే 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్ అత్యున్నత మిలిటరీ కమాండర్, కుద్స్ ఫోర్స్ అధిపతి జనరల్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఆనాడే శపథం చేసింది. ఇటీవలే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, పలువురు కీలక కమాండర్లు మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాలకులు ట్రంప్పై కోపంతో రగిలిపోతున్నారు. అలీ ఖమేనీ అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా ట్రంప్ను చంపేస్తామంటూ కొందరు నినాదాలు చేశారు. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ టర్కీ పర్యటన ముగించుకొని తిరిగి అమెరికా వస్తున్న సమయంలో ఇరాన్ నుంచి సముద్రంలో లేదా గాల్లో దాడులు జరిగే ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి బదులుగా రక్షణ వ్యవస్థలు కట్టుదిట్టంగా ఉన్న పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయనను అమెరికాకు తరలించారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా నేను ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నాను, అది నాకు తెలుసు. కానీ అమెరికా సైన్యానికి నేను ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చాను. ఒకవేళ ఇరాన్ నాపై లేదా నా కుటుంబంపై చేసే హత్యాయత్నం విజయవంతమైతే ఇరాన్ తన చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో తుడిచిపెట్టుకుపోయేలా అమెరికా విరుచుకుపడాలి, ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేసేలా దాడులు చేయాలని స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చాను అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య శత్రుత్వం కేవలం దౌత్య వేదికలకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు వ్యక్తిగత కక్షల స్థాయికి, కుటుంబ బెదిరింపుల స్థాయికి చేరుకుంది. మెలేనియా ట్రంప్, బారన్ ట్రంప్లను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ వీడియోలు కేవలం భయాందోళనను సృష్టించడానికి చేసిన సైకలాజికల్ వార్ఫేరా, లేక నిజంగానే పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ట్రంప్ ఫ్యామిలీపై నిజంగానే ఏమైనా దాడులు జరిగితే
అమెరికా సైన్యం ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధం చేసేందుకు ఏమాత్రం వెనకాడదు. మెలేనియా, బారన్ ట్రంప్లకు 24 గంటల పటిష్టమైన కమాండో భద్రతను ఏర్పాటు చేశారు. న్యూయార్క్లోని ప్రసిద్ధ ట్రంప్ టవర్, ఫ్లోరిడాలోని మార్ ఎలాగో ఎస్టేట్, న్యూజెర్సీలోని బెడ్మినిస్టర్ గోల్ఫ్ క్లబ్, వైట్ హౌస్ పరిసరాల్లో నిఘా వ్యవస్థను ముమ్మరం చేశారు. ఆన్లైన్ డిజిటల్ నెట్వర్క్లోనే కాకుండా ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో కూడా బహిరంగంగానే అమెరికా వ్యతిరేక, ట్రంప్ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. టెహ్రాన్లోని బిజీగా ఉండే జోమ్హౌరీ స్ట్రీట్లో ఒక భారీ డిజిటల్ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్ గొంతును పలువురు చేతులు నులిమేస్తున్నట్లుగా ఒక భయంకరమైన చిత్రాన్ని చూపిస్తున్నారు. దాని కింద ప్రతీకారం తప్పదు, రివెంజ్ ఈస్ ఇన్వెటబుల్ అని వార్నింగ్ ఇచ్చారు. గత వారం టెహ్రాన్లో వెలిసిన మరికొన్ని హోర్డింగ్లు ట్రంప్ కుటుంబ సభ్యులపైన డొనాల్డ్ ట్రంప్, జూనియర్ ఇవాంకా ట్రంప్, ఎరాక్ ట్రంప్, టిఫనీ, బారన్ల చిత్రాన్ని ప్రదర్శిస్తూ రక్తానికి రక్తమే అని రాసి ఉన్న బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఒక అమెరికా అధ్యక్షుడి కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తూ ఇలాంటి బెదిరింపులు రావడం ఇటీవలే కాలంలో ఇదే తొలిసారి. ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది కదూ. అసలు ఇరాన్ ట్రంప్ ఫ్యామిలీపై ఈ స్థాయిలో పగ పెంచుకోవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఈ శత్రుత్వానికి మూలాలను పరిశీలిస్తే 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్ అత్యున్నత మిలిటరీ కమాండర్, కుద్స్ ఫోర్స్ అధిపతి జనరల్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఆనాడే శపథం చేసింది. ఇటీవలే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, పలువురు కీలక కమాండర్లు మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాలకులు ట్రంప్పై కోపంతో రగిలిపోతున్నారు. అలీ ఖమేనీ అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా ట్రంప్ను చంపేస్తామంటూ కొందరు నినాదాలు చేశారు. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ టర్కీ పర్యటన ముగించుకొని తిరిగి అమెరికా వస్తున్న సమయంలో ఇరాన్ నుంచి సముద్రంలో లేదా గాల్లో దాడులు జరిగే ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి బదులుగా రక్షణ వ్యవస్థలు కట్టుదిట్టంగా ఉన్న పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయనను అమెరికాకు తరలించారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా నేను ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నాను, అది నాకు తెలుసు. కానీ అమెరికా సైన్యానికి నేను ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చాను. ఒకవేళ ఇరాన్ నాపై లేదా నా కుటుంబంపై చేసే హత్యాయత్నం విజయవంతమైతే ఇరాన్ తన చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో తుడిచిపెట్టుకుపోయేలా అమెరికా విరుచుకుపడాలి. ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేసేలా దాడులు చేయాలని స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చాను అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య శత్రుత్వం కేవలం దౌత్య వేదికలకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు వ్యక్తిగత కక్షల స్థాయికి, కుటుంబ బెదిరింపుల స్థాయికి చేరుకుంది. మెలేనియా ట్రంప్, బారన్ ట్రంప్లను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ వీడియోలు కేవలం భయాందోళనను సృష్టించడానికి చేసిన సైకలాజికల్ వార్ఫేరా, లేక నిజంగానే పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ట్రంప్ ఫ్యామిలీపై నిజంగానే ఏమైనా దాడులు జరిగితే అమెరికా సైన్యం ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధం చేసేందుకు ఏమాత్రం వెనకాడదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ ట్రంప్ ఫ్యామిలీపై దాడులు చేసే పరిస్థితులు వస్తాయంటారా లేదా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.